ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఒక పొలిటీషియన్స్ చేస్తున్నారు అంటే ఏదో అనుకోవచ్చు. ఒక సాధారణమైన మనిషి కూడా మహిళల్ని ఎలా మోసం చేయాలో నెంబర్ 1లో ఉన్నారు. సో వాడి పేరు వచ్చి బొబ్బిలి సాయి కిరణ్. పొల్లంకి గ్రామం, విజయనగరం జిల్లా అతనిది. సో అతను నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎంత తెలివిగా ఉన్నాడో చూడండి. సో ఇది పబ్లిక్కి చెప్తే పబ్లిక్ ఎలాగో దీందే తప్పు అంటారని చెప్పేసి తెలుసు అన్ని. చూడండి, ఒక 1.5 year to 2 years ట్రావెల్ చేసినప్పుడు ఎవరి గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. అన్నీ తెలిసే కదా ఉంటున్నాడు. అన్నీ తెలిసే కదా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో చేసుకొని ఉండేసి నా దగ్గర నుంచి నా డబ్బులన్నీ తిన్నాడు. అప్రాక్సిమేట్లీ 20 lakhs to 30 lakhs వరకు. సో ఎప్పుడైతే నేను వాంటెడ్గా నేను ఇంట్లో కూర్చొని ఒక 5 months నేను ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందో, అప్పటి నుంచి తనే ఏం చేశాడు, కంటిన్యూస్గా September 19th నవరాత్రి టైంలో 22nd వరకు 2-3 days నాకు నిద్ర లేకుండా నన్ను హరాస్ చేసి, నన్ను కొట్టేసి, చాక్తో పొడవడానికి వచ్చి ఇంట్లో కూడా చాక్తో పొడిచేసి, నా విధంగా నన్ను ఎంత హరాస్ చేయాలో అంత హరాస్ చేసేసి రోడ్డు మీద కూడా కత్తితో మర్డర్ చేయడానికి వచ్చాడు.